స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఈ దినము విశ్రాంతి దినము కనుక ప్రతి ఒక్కరికి మీరు విశ్రాంతి దినం జ్ఞాపకం ఉన్నదా? సెలవు దేవుని పేరట తీసుకుని దేవుని సన్నిధికి రాకుండా మీరు ఉంటున్నారా? ఎందుకంటే దేవుని మీరు విశ్రాంతి దినాన్ని మీరు అనేకమైన పనులు కల్పించుకుంటున్నారా? మరి ఎందుకంటే మరి దేవుని సన్నిధికి మరి ప్రతి ఒక్కరూ రావాలి. దేవుని సన్నిధిలో మరి మనము కనపడాలి ప్రతి వారము అన్నదే మరి దేవుని నియమం కనుక, తద్వారా నీకు మేలు, నీకు ఆశీర్వాదం, నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి త్వరపడి రండి. తద్వారా నీకు మేలు కలుగుతుంది. నీకు మరి తన జీవపు మాటల ద్వారా నిన్ను జీవింపచేసి ఉజ్జీవింపచేసి ఆత్మీయతలో విశ్వాసములో బలపరిచి ఆశీర్వాదానికి కారకుడిగా నిన్ను చేయాలన్నది దేవుని ఆశ కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రండి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఎదురు చూస్తున్నారు. వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. దేవునికి స్తోత్రం. చక్కటి మరి భావముతో, మరి చక్కని ఆశీర్వాదముతో, మరి ఎటువంటి ధన్యతో తెలియచేసే కీర్తన కోరాహు మరి కుమారులు రచించిన మరి ఈ కీర్తన మనకి ఏం సెలవిస్తూ ఉన్నదంటే, దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుటట 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కనుక మరి భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని ద్వారమున నుండి నాకు ఇష్టము. ఎంత ఆశ అండి, ఎంత మరి తృష్ణ, మరి ఎంత ఇష్టమో మరి కోరాహు కుమారులు తెలియచేస్తున్నారు. ఏమనంటే దేవుని మరి మరి ద్వారం, మందిర ద్వారం వద్ద ఉండటానికి ఇష్టమట. దేవుని మందిరం లోనికి కాదు కానీ కనీసం ఆయన ద్వారం దగ్గర అన్నా సరే ఉండాలన్నదే మరి వారికి పడుతున్న ఆశ గనక ఈ దినము దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ మరి నీకు అందుబాటులో మరి దేవుని మందిరాలు ఉంటున్నాయి. నీవు మాత్రం వెళ్లకుండా ఉండిపోతున్నావేమో. నువ్వు జ్ఞాపకం చేసుకో, గుర్తు చేసుకో, గ్రహించుకో. దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని కోల్పోవద్దు, దేవుడిస్తున్న దీవెనలు కోల్పోవద్దు, దేవుడికి ఇవ్వబోతున్న వాగ్దానాలు కోల్పోవద్దు. మరి దేవుడు నిన్ను మరి దీవించాలని, ఆశీర్వదించాలని, ఉన్నతమైన స్థానంలోనికి స్థితిలో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలోకి నేను ఎక్కించాలని కోరుకుంటున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రండి. 1000 దినాల శ్రేష్టమని కూడా మరి కోరాహు కుమారుల ద్వారా దేవుడు 84వ కీర్తన 10వ వచనం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ఈ ధన్యకరమైన శ్రేష్ట జీవితాన్ని, 1000 దినాల శ్రేష్ట జీవితాన్ని ఏ ఒక్కరు పోగొట్టుకోకండి. నీ వ్యాధి, బాధలు, శోధనలు, అప్పులు అన్నీ కూడా ఆయనే తొలగించబోతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించి నీవు నీ బాధ అంతయు దేవునికి తెలియచేసుకో. నీకు విడుదల కలుగుతుందని తెలియజేస్తూ నీకు విడుదల కలగాలనే నిన్ను ప్రేమించిన దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలని తెలియజేస్తూ ధైర్యం తెచ్చుకుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం నా ప్రభువా, నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. నీ మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టమని కోరాహు కుమారుల ద్వారా మీరు తెలియచేస్తున్నారు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, షేర్ చాట్ ద్వారా అయా రోడ్డు మార్గంగా వెళ్తుండగా చదువుతున్న అందరి జీవితాల్లో నా తండ్రి నీ కృపనుంచమని వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నాయన, ఎవరైనా రోగులు ఉంటే స్వస్థపరచమని, అప్పులతో నాయన చిక్కుబడి ఉంటే నాయన ప్రతి ఒక్కరిని అప్పుల నుంచి విడిపించండి. పాపం నుండి పాప క్షమాపణ దయచేయండి. అలాగే
నా తండ్రి వ్యసనాలకి బానిసలైన ప్రతి ఒక్కరిని విడిపించమని నాయన. అలాగే తండ్రి యవనస్తులకు నాయన చక్కటి సంబంధాలను గ్రహించమని, ఉద్యోగం కావాలని బిడ్డలు చూసి ఉద్యోగాలు దయచేయండి. నేను ఉద్యోగంలో పర్మనెంట్లు మీరు చేయమని. అలాగే ప్రభా దినం ప్రభా అనేకమైన చోట్ల ఆరాధనలు జరుగుతున్నాయి ప్రభా. ప్రతి చోట సేవకులను మీరు బాహుబలంగా వాడుకోనండి. నీ ఆత్మ కొలతలు లేని నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని వాడుకోనమని నేను విశ్వాసులను ఉజ్జీవింపచేసి విశ్వాసంలో ఆత్మీయతలో బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దినం ప్రతి చోట ఆరాధన క్రమంగా మర్యాదగా జరిగించమని, ప్రతి చోట నీ రక్షణ కంచి ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకునే ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని. అలాగే ప్రభా ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణంలో ప్రయత్నాల్లో రాకపోకలు సమస్తంలో మీరు తోడైండమని నేను కొద్దిపట్టి ప్రార్థన పాల్సిన చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ఏస్తున్నా పెట్టడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందేవుడు కూడా ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడాడు. నువ్వు గ్రహించు, నువ్వు నమ్ము. ఈ వాగ్దానాలు నీకోసమే, ఈ మాటలు నీకోసమే దేవునికి ఇస్తున్న హెచ్చరిక తీసుకుని మరి దేవుని సన్నిధికి రండి. అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.